ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహాన్ని దొంగిలించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆశ్చర్యకరంగా దొంగలు తీసుకెళ్లిన విగ్రహాన్ని ప్రతిసారి ఆలయానికి తిరిగిచ్చేశారు. నేను చెప్పేది కేరళలోని కన్నూరులో ఉన్న మృదంగ శైలేశ్వరి ఆలయం గురించి. పరశురాముడు నిర్మించిన 108 దుర్గామాత ఆలయాల్లో ఒకటైన ఈ ఆలయం జాతీయ దృష్టిని ఆకర్షించింది. దీని గురించి కేరళ రిటైర్డ్ డీజీపీ అలెగ్జాండర్ జాకబ్ తన అద్భుతమైన దర్యాప్తు అనుభవాలను చెప్తూ, అమ్మవారి విగ్రహాన్ని దొంగలు చాలాసార్లు దొంగిలించడానికి ప్రయత్నించారని, కానీ ప్రతిసారి కేవలం 2-3 కిలోమీటర్ల దూరంలోనే విడిచిపెట్టేశారని వివరించారు. మొదటి ప్రయత్నంలో దొంగలు ఆపుకోలేని మూత్ర విసర్జనను అనుభవించారని, రెండో ప్రయత్నంలో విగ్రహాన్ని రోడ్డు పక్కనే విడిచిపెట్టేశారని, ఇక మూడో ప్రయత్నంలో దొంగలు విగ్రహాన్ని ఒక లాడ్జి రూమ్లో పెట్టి అమ్మవారికి పూలతో పూజలు చేసి అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారని డీజీపీ వివరించారు. ఇక ఈ ఆలయంలోని దుర్గామాత యొక్క శక్తి, ఉనికి తాము బలంగా అనుభవించగలమని భక్తులు చెప్తారు. దొంగలు కూడా ఈ శక్తులను అనుభవించినట్లు విచారణలో చెప్పారు. జై దుర్గామాత.